నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కేకే స్టేక్. 2 వీక్స్ తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళి మూవీ చూశాను నిన్న నైట్. అండ్ ఈ 2 వీక్స్లో ఓటీటీలో కూడా పెద్దగా మూవీస్ కవర్ చేయలేదు. సో చాలా మూవీస్ పెండింగ్లో ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. మనకి బచ్చలమల్లి తమిళ్లో విడుదలై అండ్ మలయాళంలో మార్కో అండ్ రైఫిల్ క్లబ్ అన్నిటికీ పాజిటివ్ రివ్యూసే వింటున్నాను యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్. అండ్ ఇంగ్లీష్లో కూడా ముఫాసా అండ్ సానిక్ 3 లాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఈ క్రిస్మస్ హాలిడేస్ నుంచి సంక్రాంతి రిలీజెస్ వరకు చూడాల్సిన మూవీస్ చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ అన్నిటిపైన వీడియోస్ చేస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ నేనుంటున్న ప్లేస్లో బచ్చలమల్లి రిలీజ్ అవ్వలేదు. సో దానికోసం మాత్రం ప్రాబబ్లీ ఓటీటీ రిలీజ్ వరకు ఆగాలి నేను. అండ్ మిగిలిన మూవీస్ మాత్రం మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో నిన్న నైట్ విడుదలై పార్ట్ 2 చూశాను. అండ్ యాజ్ యూజువల్ విడుదలై పార్ట్ 1 ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నిందో విడుదలై పార్ట్ 2 కూడా నాకు అంతే ఇంపాక్ట్ ఇచ్చింది. సో ఏ ఆస్పెక్ట్స్ నాకు బాగా వర్కౌట్ అయినాయి, ఏ ఆస్పెక్ట్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అనేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెట్రిమారన్ ఫిల్మోగ్రఫీలో విడుదలై పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా రెండు చాలా స్పెషల్ ఫిల్మ్స్. ఎందుకంటే ఆయన యూజువల్గా చేసిన వడ చెన్నై అండ్ అసురన్ లాంటి ఫిల్మ్స్లో సోషల్ మెసేజ్తో పాటు కూడా చాలా మంచి మాస్ మూమెంట్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి ప్రజెంట్ చేశారు. బట్ అలాంటి డీవియేషన్స్ ఏం పెట్టుకోకుండా చెప్పాలనుకుంటున్న పాయింట్ని అట్మోస్ట్ ఆనెస్టీతో, ఆథెంటిక్ మేకింగ్తో, చాలా హార్డ్ హిట్టింగ్ అండ్ గ్రూసమ్ సీన్స్తో మన ముందరికి ప్రజెంట్ చేసిన మూవీసే విడుదలై పార్ట్ 1 అండ్ ఇప్పుడు వచ్చిన పార్ట్ 2. పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో పార్ట్ 2 ఎగ్జాక్ట్లీ అదే మూమెంట్ నుంచి అంతే ఎనర్జీతో బిగిన్ అవుతుంది. సూరి ప్లే చేసినటువంటి కొమరేషన్ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేసిన పెరుమాల్ క్యారెక్టర్ని అరెస్ట్ చేసిన తర్వాత సిస్టంలో జరిగినటువంటి రిపర్కషన్స్ ఏంటి, అండ్ పెరుమాల్ అలా మారడానికి ఆయన్ని లైఫ్లో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి, ఆయన బ్యాక్ స్టోరీలో ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మనుషులు ఎవరు, ఈ విషయాల్ని ఫోకస్ చేస్తూ ఒక నాన్ లీనియర్ ఫార్మాట్లో ఈ స్టోరీని మనకి వెట్రిమారన్ గారు చెప్పారు. సో ఈ మూవీలో చూపించిన బ్యాక్ స్టోరీలో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కొత్తగా ఏమీ ఉండవు. మనం చాలా మూవీస్లో క్యాస్ట్ లేదా పవర్ బేస్డ్ అప్రెషన్ని తట్టుకొని ఒక లీడర్ వచ్చినప్పుడు తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో అలాంటి సిచ్యువేషన్స్ అండ్ అలాంటి ప్రాబ్లమ్సే ఇందులో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ అలాంటి నోన్ ఈవెంట్స్లో వెట్రిమారన్ తన కైండ్ ఆఫ్ మేకింగ్తో వాటిని బ్రిలియంట్గా ఎలా కన్వర్ట్ చేశాడు అనేది మాత్రం ఈ మూవీలో మనం చూస్తాం. ఎస్పెషల్లీ కరుప్పన్ అనే ఒక క్యారెక్టర్ గురించి ఒక ఎపిసోడ్ ఉంటుంది ఈ మూవీలో ఫస్ట్ 30 minutesలో. అది అక్కడ ఏం జరుగుతుందో మనందరికీ క్లియర్గా తెలుసు. బట్ స్టిల్ అదొక బ్రిలియంట్ యాక్షన్ ఎపిసోడ్ కింద వెట్రిమారన్ దాన్ని మార్చాడు. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ హోల్ విడుదలై పార్ట్ 2. అండ్ ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఆఫీసర్ ఆఫ్ ఇన్ఛార్జ్ రాఘవేందర్. ఫస్ట్ పార్ట్లో కొమరేషన్ని చాలా ఇబ్బంది పెట్టే పోలీస్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఫస్ట్ పార్ట్లో మనకి ఎంత కోపం అయితే వచ్చిందో దానికి 100 times ఎక్కువ కోపం ఈ మూవీలో తెప్పిస్తాడనమాట. అండ్ ఈ క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఇయర్లో వచ్చిన అన్ని మూవీస్లో పర్సనల్గా మోస్ట్ హేట్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది మహారాజాలో ఉన్న మొలెస్టర్గా ప్లే చేసిన నల్లశివం క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా కోపం తెప్పిస్తుంది మనందరికీ. బట్ ఆ క్యారెక్టర్కి ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఉంటుంది ఆ మూవీలో. బట్ ఇక్కడ వెట్రిమారన్ టుక్ ఏ వెరీ రియలిస్టిక్ అప్రోచ్ అనమాట. దానివల్ల ఏంటంటే మూవీ అయిపోయినాక కూడా రాఘవేందర్ క్యారెక్టర్ పైన మనకు ఆ హేట్రెడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నేను ఇంత పాజిటివ్గా చెప్తున్నానంటే నాకు ఈ మూవీ పైన ఎలాంటి కంప్లైంట్స్ లేవని కాదు, ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనం కొమరేషన్ అనే క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. ఆ క్యారెక్టర్ పైన చాలా టైం స్పెండ్ చేస్తాం. అలాంటి క్యారెక్టర్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా సైడ్ లైన్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ పార్ట్లో మనం కొమరేషన్ క్యారెక్టర్తో ట్రావెల్ అయినప్పటికీ కూడా పెరుమాల్ ప్రెజెన్స్ అనేది త్రూ అవుట్ ద ఫిల్మ్ మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఆ పెరుమాల్ చుట్టూనే తిరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. సెకండ్ పార్ట్లోంచి కొమరేషన్ క్యారెక్టర్ని కంప్లీట్గా తీసేసినా కూడా దేర్ వుడ్ బి నో డిఫరెన్స్. అంత టైం స్పెండ్ చేసిన క్యారెక్టర్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేయడం అనేది నాకు అంత జస్టిఫైడ్ డెసిషన్ కాదేమో అనిపించింది. అండ్ నాకు సెకండ్ ఇష్యూ ఏంటి అంటే, ఈ మూవీ అంతా కూడా పెరుమాల్ తన బ్యాక్ స్టోరీతో పాటు తన ఫిలాసఫీని కూడా చెప్తూ ఉంటాడు. అది ఒక పాయింట్ వరకు ఓకే, కానీ దాని తర్వాత ఏమైంది అంటే చాలా ప్రీచీ అనిపించింది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 to 40 minutes ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే విజయ్ సేతుపతి క్యారెక్టర్ తన ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. డైలాగ్ ఆఫ్టర్ డైలాగ్. అది చాలా చాలా ఇన్ఫర్మేషన్ మన మీద డంప్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ అది చాలా ఇరిటేట్ చేసింది కూడా. ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ట్రైలర్ చూసి నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని విడుదలై పార్ట్ 2 కంప్లీట్గా సాటిస్ఫై చేసింది. అండ్ ఫస్ట్ పార్ట్ ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందో అదే లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఈ పార్ట్ కూడా ఇచ్చింది.
సో మీకు ఈ మూవీ ఏమనిపించింది అనేది మీరు చూసి కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.